హాయ్ గైస్, హలో, అందరు బాగున్నారా? ఫస్ట్ మనం ఈరోజు కలరైజ్ చేయబోతున్నాం. ఆయిల్ వేసుకొని తరిగిన ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా అది గోల్డిష్ కలర్లో రావాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, అది బాగా గోల్డిష్ కలర్లో మారాలి. అంతవరకు కలిపెడుతూ ఉండాలి. ఇంకా బిర్యానీ లీవ్స్ తుంచి వేసుకోవాలి. కొన్ని ఎలా అయినా వేసుకోవచ్చు. బాగా అది గోల్డిష్ కలర్లో రావాలి. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. గోల్డిష్ కలర్లో వచ్చే వరకు పక్కా అది గోల్డిష్ కలర్లోనే రావాలి. మళ్ళీ మాడిపోతే అస్సలు బాగుండదు. సో గోల్డిష్ కలర్లో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అది మసాలాలన్నీ వేసుకోవాలి. లైక్ కొబ్బరి మసాలా, గీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా అది అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఆనియన్స్కి ఆ మసాలా తగిలేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. గోల్డిష్ కలర్లో రావాలి మొత్తం. తర్వాత కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ వేసి మిక్స్ చేస్తూ ఉండాలి మనం. నెక్స్ట్ వచ్చేసి టమోటా ఇంకా టమోటా వచ్చేసి నీట్గా గుజ్జు అసలు కనపరాకూడదు. టమోటాలు వేసామని అలా చేయాలి. బాగా టమోటాలు అంతా నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. దాంట్లోని స్మాష్ చేయాలి. ఫస్ట్ బాగా స్మాష్ చేయాలి. అడుగు అస్సలు అంటకూడదు. బాగా నీట్గా స్మాష్ చేస్తూ ఉండాలి. తర్వాత బిర్యానీ పౌడర్, ఇంకా కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేయాలి. అది నీట్గా బాగా మిక్స్ చేయాలి. అవన్నీ మొత్తం కలిపేయాలి. నీట్గా కలపాలి. ఇంకా అడుగు అంటకూడదు. మీరు నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలా మీకు ఎంత రైస్ చేస్తారో అన్ని గ్లాస్ వాటర్ వేసుకోవాలి నీట్గా. ఇంకా నెక్స్ట్ అది బాగా ఉడికిన తర్వాత రైస్ వేసేయాలి. రైస్ బాగా ఇలా చేస్తూ పొడిగా చేస్తూ వేయాలి నీళ్ళల్లో. అంతా ఒక చోట వేయకూడదు. కొంచెం చేతితో తీసి వేయాలి నీట్గా. దాని తర్వాత నీట్గా కలిపేయాలి. నీట్గా మిక్స్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత బిర్యానీ రెడీ. లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గాయ్స్. అందరూ వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి.